రీసెంట్‌గా కర్ణాటక వెళ్ళినటువంటి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అట్లాగే ఆయన ఒక సినిమా హీరో. ఆయన మాట్లాడినటువంటి మాటలు 'పుష్ప 2' సినిమాని అల్లు అర్జున్‌ని టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడారా? అల్లు అర్జున్ సినిమా ఏదైతే 'పుష్ప' ఉందో నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ. దాని గురించి ఆయన టార్గెటెడ్‌గా అల్లు అర్జున్ అంటూ ఈ మధ్య కాలంలో ఇదివరకైతే ఒక ఏదైతే ఒక అడవిని కాపాడేటువంటి ఆఫీసర్‌ల పాత్రలు చేయటమే హీరోయిజం అనిపించుకునేది. ఈరోజు స్మగ్లర్‌ల పాత్రలు చేసేటువంటి సిట్యుయేషన్స్ ఈరోజు సినిమాలో వచ్చేసాయి అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఏమైందంటే మామూలుగానే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి చాలా ఇష్యూస్ ఉన్నాయి చెప్పను బ్రదర్ ఇన్సిడెంట్ నుంచి. సరే అక్కడి నుంచి మనం ఇప్పుడు వెతుక్కోలేం కానీ రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ జరిగిన టైంలో పవన్ కళ్యాణ్ కి పిఠాపురం వెళ్ళి సపోర్ట్ చేయకుండా కేవలం ఒక ట్వీట్ వేసి తన వైఫ్ ఫ్రెండ్ యొక్క హస్బెండ్ అయినటువంటి శిల్పా చక్రపాణి రెడ్డి సంబంధం ఆయనకి నంద్యాల వెళ్ళి సపోర్ట్ చేయడం ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి అప్పటి నుంచి కూడా ఇష్యూ నడుస్తుంది జరిగి కూడా 3 నెలల క్రితమే కదా ఎన్నికలు అంటే. సో మేలో జరిగింది ఇప్పుడు మనం ఆగస్టులోను. సో 3 నెలల నుంచి గతంలో కూడా చెప్పన్ బ్రదర్ తర్వాత రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. మెగా వర్సెస్ అల్లు అన్నారు. సరే ఇప్పుడైతే కనీసం పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత కూడా అల్లు అర్జున్ మళ్ళీ ట్వీట్ వేసి ఊరుకున్నారు. వెళ్ళి కలవలేదనే కోపంలో ఉన్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. మొత్తానికి ఇప్పుడు రీసెంట్ గా పవన్ చేసినటువంటి అంశం మళ్ళీ కలకరం రేకెత్తించింది. ఒక కొత్త గొడవ ఇద్దరి మధ్య సృష్టించిందని చెప్పుకోవచ్చు. అయితే నిజంగా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ టార్గెట్ చేస్తూ అట్లా అన్నాడు. అంటే ఒకటి బేసిక్ గా ఇదంతా కూడా నా పర్సనల్ ఒపీనియన్ ఈ వీడియోలో చెప్పబోయేది. అయితే నాకేమనిపించిందంటే ఏ రోజు కూడా అల్లు అర్జున్ పేరు ఎత్తడమో, లేకపోతే అల్లు అర్జున్ టార్గెటింగ్ గా మాట్లాడడం ఏ రోజు చేయలేదు. అండ్ పైగా అల్లు అర్జున్ కూడా పవన్ కళ్యాణ్ గెలిచాక అప్రిషియేట్ చేశారు. గెలిచే ముందు కూడా బెస్ట్ విషెస్ చెప్పారు. సో అంత డైరెక్ట్ గా అల్లు అర్జున్ పట్టుకొని టార్గెటెడ్ గా ఏదో పొడి చేయాలన్నట్టు అంటాడు అని నేనైతే అనుకోను. ఎందుకంటే అల్లు అర్జున్ కోపం ఉండొచ్చు పవన్ కళ్యాణ్ మీద. పవన్ కళ్యాణ్ కోపం ఉండొచ్చు అల్లు అర్జున్ మీద. కానీ ఇంత బహిరంగంగా దాన్ని వీళ్ళు వ్యక్తపరుస్తారు. వీళ్ళిద్దరూ కూడా వ్యక్తపరుస్తారని నేను పర్సనల్‌గా అనుకోను. అయితే అక్కడ ఏం జరిగిందంటే, 'గంధద గుడి' అనేటువంటి ఒక మూవీ గురించి సంథింగ్ ఆ ఇష్యూ గురించి మాట్లాడుతూ, గతంలో కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ అంటారు. మనకి ఎన్టీఆర్ ఎట్లాగో సీనియర్ ఎన్టీఆర్ అట్లాగా ఆయనక్కడ. సో, ఆయన నటించినటువంటి ఒక మూవీ గురించి మాట్లాడుతూ, అడవులను సంరక్షించేటువంటి ఒక ఫారెస్ట్ ఆఫీసర్ ఎంత బాగా స్మగ్లింగ్ జరగకుండా జంతువుల వేట, జంతువుల స్మగ్లింగ్ చంపిన తర్వాత వాటి స్మగ్లింగ్ జరగకుండా కాపాడగలిగేవారు. అలాంటి సినిమాలు చూస్తూ పెరిగాం మేము. కానీ ఇప్పుడు సినిమాలు స్మగ్లింగ్ చేసే వాళ్ళని హీరోలుగా చూపిస్తున్నాయని 100% ట్రూ. అది 'పుష్ప 2' అనే కాదు. ఎన్నో సినిమాలు కర్ణాటకలో కూడా ఆహ్, మన శాండల్‌వుడ్ లో కూడా సినిమాలున్నాయి దాని మీద. సో దాన్ని మనం కంప్లీట్‌గా అల్లు అర్జున్ అనడం కాదు. పైగా పవన్ కళ్యాణ్ అన్నది పూర్తిగా విన్నట్లేరు చాలా మంది. నేనేమన్నానంటే, నేను కూడా అట్లాంటి సినిమాలు చేసినటువంటి సిట్యుయేషన్ ఉంది. నేను కూడా అదే ఇండస్ట్రీలో ఐయామ్ ఎ పార్ట్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ సినిమా ఇండస్ట్రీ. ఐ ఫీల్ సాడ్ టు డూ సచ్ మూవీస్. ఐ ఫీల్ ఐ హేట్ టు డూ సచ్ మూవీస్. ఐయామ్ ఐ గివింగ్ ద రాంగ్ మెసేజ్ అనేటువంటి ఫీలింగ్ నాకు వస్తూ ఉంటుంది. ఇట్లాంటివి సినిమాలు చేస్తున్నప్పుడు అని. డెఫినెట్‌లీ పవన్ కళ్యాణ్ అట్లా చెప్పి అంటే పవన్ కళ్యాణ్ ఇట్లా చెప్పాడు. యాక్చువల్లీ ఆయన ఏమన్నాడంటే ఇవన్నీ కూడా చెప్పారు. ఆహ్, నేను కూడా ఫీల్ అవుతున్నాను. ఇట్లాంటి ఇండస్ట్రీలో ఉన్నానా నేను? రాంగ్ మెసేజ్ ఇస్తున్నానా? నాకు చాలా చిరాకు ఇట్లాంటివి చేయడానికి. కానీ నేను కూడా అట్లాంటివి చాలా చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ స్మగ్లింగ్ అంటే స్మగ్లింగ్ క్యారెక్టరే కాదు. నెగెటివ్ క్యారెక్టర్. ఇప్పుడు పోలీస్ ఉంది 'గబ్బర్ సింగ్‌లో' లేకపోతే ఇంకో సినిమాలో ఒక డబ్బున్న అత్తారింటి దారిదిలో డబ్బున్న వ్యక్తిగా ఉంది. అందరిని కొడతా ఉంటాడు. అట్లాంటివి ఒక నెగెటివ్ షేడో లేకపోతే ఒక యాంటీగా చూపించడం ఇలాగే అయిపోయింది సినిమా అనేది. గతంలో అట్లా ఉండేది కాదు. ఒక పోలీస్ ఆఫీసర్, ఒక ఫారెస్ట్ ఆఫీసర్ చాలా స్ట్రిక్ట్ గా ఎట్లా ఉండి చాలా తెలివిగా ఎట్లా మట్టుపట్టించాడు స్మగ్లర్స్ అనేది ఉండేది. కానీ ఇప్పుడు అట్లా కాదు. స్మగ్లర్ల హీరోలు అయిపోయిన సినిమా. లేకపోతే ఇదివరకు పోలీసు దొంగలను ఎట్లా పట్టుకుంటారని ఉండేది. కానీ ఇప్పుడు దొంగోడ హీరో అయిపోయినటువంటి సినిమాలు తీస్తున్నారు అనే ఉద్దేశంలో ఆయన చెప్పినట్టయితే నాకు అనిపించింది క్లియర్ గా. అయితే ఇది ఇక్కడతో అయిపోయింది అల్లు అర్జున్ ఈ గొడవ అంతా. నాకు ఇంకొక ఇష్యూ ఏంటంటే పవన్ కళ్యాణ్‌తో ఆయన చెప్పింది 100% కరెక్ట్. బట్ అట్లా ఉన్నప్పుడు, అట్లాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు, అట్లాంటి కథలను యాక్సెప్ట్ చేయకూడదుగా. అది పవన్ కళ్యాణ్ గావచ్చు, మహేష్ బాబు గావచ్చు, చిరంజీవి గావచ్చు, బాలకృష్ణ గావచ్చు, ఎన్టీఆర్ గావచ్చు, ప్రభాస్ కావచ్చు, అల్లు అర్జున్ గావచ్చు, రామ్ చరణ్ ఎవరైనా కూడా అట్లా అనిపిస్తున్నప్పుడు నిజంగా ఎవరికైతే అనిపిస్తుంది విచ్ ఈస్ వెరీ ట్రూ. అట్లా అనిపించడమే కరెక్ట్. అలా అనిపియాలి కూడా వీళ్ళకి. అల్లు అర్జున్ దగ్గర నుంచి టేక్ ఎనీ హీరో ఇన్ ద ఇండస్ట్రీ అట్లాంటి నెగెటివ్ షేడ్ 'కేజీఎఫ్' లాంటి నెగెటివ్ షేడ్ 'పుష్ప 2' లాంటి నెగెటివ్ షేడ్ ఒక స్మగ్లర్ గా ఒక చిన్న పాత్రలో ఉండి ఆ ఆ యొక్క ఏదైతే విలన్స్ మధ్య ఒక బిగ్ విలన్ గా ఎదుగుతున్నాడు తప్ప 'పుష్ప' గాని 'కేజీఎఫ్' గాని వాళ్ళు దే ఆర్ నాట్ గుడ్ పీపుల్ ఎండ్ ఆఫ్ ద డే. వాళ్ళు వాళ్ళ తాలూకా వాళ్ళకి ఏవో డబ్బులు ఇచ్చారో లేకపోతే ఇల్లు కట్టించారో అని వాళ్ళు దేవుళ్ళు అయిపోరు కదా. సో ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ టేకింగ్ గవర్నమెంట్ ఇన్ టు హ్యాండ్స్. అసలు 'కేజీఎఫ్' లో అయితే ప్రభుత్వాన్ని చేతిలో తీసుకుంటాడు. మరి 'పుష్ప 2' లో ఇంకేం చేస్తాడో మనకు తెలియదు. సో పవన్ కళ్యాణ్ కూడా ఇంతే. ఈ 'గబ్బర్ సింగ్' తీసుకుంటే
ఒక పోలీసు ఎట్లా ప్రవర్తించకూడదు, ఏ రకంగా డాన్స్‌లేయకూడదో లేకపోతే అంటే ఫన్ వరకు ఓకే. బట్ చట్టాన్ని అతిక్రమించేసి మరి ఓవర్‌గా చేతిలోకి తీసుకుంటాడు ఒక పోలీస్ ఆఫీసర్ అనేవన్నీ మనకు 'గబ్బర్ సింగ్', 'దబాంగ్' ఇట్లాంటివన్నీ కనిపిస్తాయి. కానీ ఇప్పుడు 'సింగం' తీసుకోండి. 'సింగంలో' చాలా తెలివిగా ముందుకెళ్తాడు ఒక పోలీస్ ఆఫీసర్. అట్లాంటి క్యారెక్టర్స్ చేస్తే మనం గూడా అప్రిషియేట్ చేస్తాం. ఈయనకి ఐ హేట్ టు డూ సచ్ క్యారెక్టర్స్ అని చెప్పడం, మళ్ళీ రాంగ్ మెసేజ్ ఇస్తున్నానేమో అని అనిపిస్తోందని చెప్పడం, మళ్ళీ రాంగ్ మెసేజ్ ఇస్తున్నారు గదా ఆయన. అది మానుకోవాలి ఆ రకమైనటువంటిది. ఇప్పుడు 'వకీల్ సాబ్' ఉంది. 'వకీల్ సాబ్' ఈస్ ఎ వెరీ గుడ్ మూవీ. అప్రిషియబుల్ మూవీ. అట్లాంటి సినిమాలు చేయాలి. పవన్ కళ్యాణ్ అనే కాదు ఎవరైనా గూడా. ఒక రాంగ్ మెసేజ్ ఇస్తున్నామా మనము అనే డౌట్‌తో ఇచ్చేస్తున్నారు గదా! అట్లా ఇవ్వకండి. అట్లా ఇవ్వకుండా ఇక పాజిటివ్ సినిమాలు సొసైటీ మీద డెఫినైట్‌లీ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. అది 'అల్లు అర్జున్' కావచ్చు, 'పవన్ కళ్యాణ్' కావచ్చు ఎవరైనా సరే వీళ్ళందరూ సూపర్ స్టార్, సూపర్ మెగా స్టార్‌లు వీళ్ళంతా. వీళ్ళు చేసే ఒక్క చర్య అయినా అది ఆఫ్‌లైన్ అయినా ఐ మీన్ ఆన్ స్క్రీన్ అయినా, ఆఫ్ స్క్రీన్ అయినా డెఫినైట్‌లీ ఒక బిగ్ ఇంపాక్ట్‌ని క్రియేట్ చేస్తదని వీళ్ళకి తెలుసు, మనకి తెలుసు అన్నప్పుడు ఫాన్స్‌ని కరెక్ట్ దారిలో వాళ్ళ నుంచి ఇన్‌స్పైర్ అయ్యేటువంటి పీపుల్‌ని కరెక్ట్ దారిలో పెట్టాల్సిన బాధ్యత వీళ్ళది. కాబట్టి డెఫినైట్‌లీ ఒక స్మగ్లర్‌కి సంబంధించినటువంటి ఇష్యూ చేసినా, ఒక బ్యాడ్ కాప్ క్యారెక్టర్ చేసినా, ఫైనల్‌గా ఆ క్యారెక్టర్ కథ ముగిసేటప్పటికి అంటే అట్‌లీస్ట్ ఒక సినిమా 2 పార్ట్స్ తీసినా ఒక సినిమా ముగిసేసరికి ఓకే. నేను చేస్తుంది తప్పు అనేది వాడు రియలైజ్ అవ్వాలి. ఇప్పుడు 'కేజీఎఫ్' ఉంది. అల్టిమేట్‌గా అంతా చేసేసి లాస్ట్‌లో కూడా ఎక్కడ రియలైజ్ అవ్వడు. ఆ సముద్రంలోకో దేనికో ఎళ్ళిపోతాడు. సరే థర్డ్ పార్ట్ ఉందో తర్వాత విషయం. సో, ఒక రియలైజేషను నేను చేసేది తప్పు అని హీరో అంతట హీరో అనుకునే పొజిషన్‌ని ఒక సీన్‌ని కూడా ఒక ఎపిసోడ్‌ని కూడా ఒక పీరియడ్ ఆఫ్ టైమ్‌ని కూడా సినిమాలో వెచ్చించినటువంటి స్క్రిప్టుల్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయడం తప్పు. డైరెక్టర్లు అట్లా తీయడం తప్పు. నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ ప్రశాంత్ నీల్. నాకు చాలా చాలా ఇష్టమైన డైరెక్టర్. అంతకంటే ఎక్కువ ఇష్టమైన డైరెక్టర్ సుకుమార్. బట్ స్టిల్ అల్టిమేట్‌గా ఒక ఒక రాంగ్ డూయింగ్ క్యారెక్టర్‌ని మీరు సినిమాలో రాసినప్పుడు 'బ్రేకింగ్ బ్యాడ్' ఉంది. 'బ్రేకింగ్ బ్యాడ్' పిచ్చి నాకు 'బ్రేకింగ్ బ్యాడ్' అంటే. బట్ స్టిల్ వాడు చేసిందంతా తప్పే గదా! బట్ ఫైనల్‌లో అక్కడ గూడా వాడు రియలైజ్ అవుతాడా? లేదా? రియలైజ్ అయిపోయి వాడి కథ ముగుస్తుందా? లేదా? అనేది ఇంపార్టెంట్. నేను లాస్ట్ ఎపిసోడ్ చూడలే ఇప్పటికి. అందుకని నాకు తెలీదు ఏం జరిగిందో. అందుకని మధ్యలో గూడా చాలా సార్లు రియలైజ్ అవుతాడు నేను చేసింది తప్పని. బట్ ఆ క్యారెక్టర్‌తో మాట్లాడించగలగాలి. ఇట్లాంటి లైఫే కాదు అనేది ఆ క్యారెక్టర్‌తో మాట్లాడించగలిగినప్పుడు మీరు ఏ రకమైనటువంటి క్యారెక్టర్స్ అయినా చేయొచ్చు. బ్యాడ్ కాప్ చేయొచ్చు, స్మగ్లర్ చేయొచ్చు, ఒక 'కేజీఎఫ్' బ్యాడ్ హీరో చేయొచ్చు, 'బ్రేకింగ్ బ్యాడ్' బ్యాడ్ ఫాదర్ చేయొచ్చు. ఏమైనా చేయొచ్చు. కానీ ఒక పాయింట్‌కొచ్చిన తర్వాత మనం ఆ రకమైనటువంటి మెసేజ్‌ని ఖచ్చితంగా ఇవ్వగలగాలి. లేదు అసలు నేనది ఇవ్వలేననుకున్నప్పుడు అట్లాంటి క్యారెక్టర్స్, అట్లాంటి సినిమాలే రాకూడదని నా ఉద్దేశం.